హలో ఆల్, లెట్స్ మేక్ ఇట్ డిజర్ట్ టుడే. ఏంటంటే రబ్డీ. ఎస్, ఎంత బాగుంటుందంటే స్వీట్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఒక స్పూన్ తినగానే వాళ్ళకి పెట్టింది తిని ఇంకా కావాలని కూడా అడుగుతారు అనమాట. అంత బాగుంటుంది. నాకైతే చాలా 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 ఇష్టం. ఇట్స్ అ లషియస్ డిజర్ట్ అనమాట. కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళినప్పుడు వాటి రేట్ చూసి ఏంటబ్బా ఇంత కాస్ట్లీ అని అనిపిస్తుంది, కానీ వాటికి వాడే ఇంగ్రీడియంట్స్, ఆ స్వీట్ చేయడానికి పెట్టే ఎఫర్ట్ అలాంటిది అనమాట. ఈ స్వీట్ కూడా అలాంటిదే. అండ్ ఇంకొన్నిసార్లు అనిపిస్తుంది వంట ఎందుకు నేర్చుకున్నాను రా బాబు, అన్నీ మనతోనే చేయిస్తారని. ఇంకొకసారి నేర్చుకొని చాలా మంచి పని చేసాము. ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా మనకు కావాల్సింది ఏ టైంలో అయినా చేసుకొని మనకు నచ్చినట్టు తినొచ్చు అని. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మంచి మందపాటి కడాయి తీసుకొని అందులో పాలు యాడ్ చేద్దాము. మంచి మందంగా ఉండాలి, థిక్గా ఉండే పాలు తీసుకోండి, ఎందుకంటే ఈ స్వీట్కి అదే ఇంపార్టెంట్. మంచిగా మరగబెట్టుకోండి, బాగా మరగాలన్నమాట. చూసారుగా వీడియోలో ఎలా మరుగుతున్నవి, మావి బర్రెపాలు కాబట్టి ఇంకా మంచిగా థిక్గా ఉంటాయి. మీరు చూసే పైన ఎల్లోగా అదంతా వెన్న అనమాట. పాలు బాగా మరిగిన తర్వాత పైన మీగడ వస్తుంటుంది కదా, ఆ మీగడని అలా ఫోర్క్తో మనము సైడ్కి అంటూ ఉండాలి. సైడ్కి అంటూ ఉండండి. నేను ఫోర్క్ వాడానని మీరు ఫోర్కే వాడకండి, ఏదైనా వాడుకోవచ్చు. నాకు అది కంఫర్ట్ కాబట్టి నేను ఫోర్క్ తీసుకున్నాను. మంచిగా మరుగుతూ ఉండే కొద్దీ మీగడ మనం పక్కకు అంటూ ఉండాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను మీకు. పిస్తా అండ్ బాదం పప్పు, జీడిపప్పు కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర లేకుండే అందుకని చెప్పి నేను వేయలేదు. నాకు అంత ఇష్టం కూడా ఏం కాదు, అందుకని నేను వేసుకోలేదు, మీరు వేయండి. ఇప్పుడు చూసారుగా మళ్ళీ పాలు మరుగుతూ ఉండే కొద్దీ ఆ మీగడనంతా మనం సైడ్కి అంటూ ఉండాలన్నమాట. అలా సైడ్కి అంటూ పక్కకు పెడుతూ ఉండాలి. అలా మరగాలి, మీగడ రావాలి. మరగబెట్టండి, మీగడ తీయండి. ఈ స్వీట్కి అదే ఇంపార్టెంట్ అనమాట, అదే సీక్రెట్ కూడా. మాడకూడదు, మళ్ళీ పాలు కూడా అడుగంటొద్దు. అందుకే నేను మంచి మందంగా ఉండే కడాయిని తీసుకోమన్నాను. ఇప్పుడు మంచిగా షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ ఎప్పుడు వేయండి అంటే మనకు తెలుస్తుంది, పాలని మంచి థిక్ కన్సిస్టెన్సీ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. అది మీకు నచ్చినట్టు వేసుకోండి, మీరు ఎంత షుగర్ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం యాడ్ చేయాలంటే కింగ్ ఆఫ్ ద స్వీట్స్ అనమాట. ఏంటంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. మంచిగా కలపండి, అది కూడా మంచి కలుపుతుంటే మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. అవి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాము. కలిపిన తర్వాత ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం. ఏంటంటే కుంకుమ పువ్వు, అది కూడా కొంచెం కలర్ ఇచ్చి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. కలిపిన తర్వాత మంచిగా ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న మీగడ ఉంది కదా, దాన్ని కూడా మంచి మిక్స్డ్ మిల్క్ టెక్స్చర్లోకి కలిపేసేద్దాము. బాగా థిక్గా అయిపోతుంది. మంచిగా కలిపిన తర్వాత ఇంకా థిక్నెస్ వస్తుంది. ఇంకా మనం ఇందులో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాలతోనే ఇది రెడీ అవుతుంది అనమాట. చూసారుగా, అలా తీయండి. బరాబరా రాకుతున్నా అని అనుకోకండి, ఎందుకంటే ఆ వేడికి మనం సైడ్కి పెట్టడం వల్ల మీగడంతా దానికి అంటుకుపోయి ఉంటుంది. తీసి దాంట్లోకి యాడ్ చేసుకుంటే ఏం కాదు, అవేం మాడలేదు, ఏం కాలేదు. ఈ స్వీట్కి అదేనండి మెయిన్. సో అలా చూసారుగా, మంచి కలపండి, థిక్గా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. మధ్య మధ్యలో అలా పోజెస్ ఇద్దాము, ఎందుకంటే కష్టపడి చేసాం కదా. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా పైన గార్నిష్ చేసుకోండి. అండ్ అవర్ డిజర్ట్ ఈస్ రెడీ అండ్ ఇట్స్ రెడీ టు ఈట్ టు. చూసారుగా, వావ్. నేనే తింటున్నా అనుకోకండి, ఎందుకంటే నేను అది రాత్రి 11ంటికి చేసిన. నాకెందుకో రాత్రి 12ంటికి ఆ టైంకి ఏవేవో తినాలనిపిస్తుంది. మా వాళ్ళు అంటారు దయ్యంలాగా తింటావేంటి అని. నేను అయినా పట్టించుకోను, ఎందుకంటే తిండి ఇంపార్టెంట్ అక్కడ. చూసారుగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాను. వావ్. మొత్తం నేను తినలేదు, మా వాళ్ళకి కూడా ఇచ్చిన. వాళ్ళు పండుకున్నారు అప్పుడు. తెల్లారు లేవగానే సారీ కొన్నిసార్లు అవుతూ ఉంటాయండి. సో అలా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు, నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను.